భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండలంలో ఈరోజు మరి బీబీనగర్ మండలంలో వివిధ గ్రామాల నుంచి చేరికలు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నాయి. మరి ప్రస్తుతం ఈరోజు మాత్రం చిన్నరావులపల్లి గ్రామం నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళే మరి కొన్ని అనివార్య పనుల వల్ల పార్టీ మారడం జరిగింది. తిరిగి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరిన వరకు తృప్తిగా లేదు. చేరి ఒక సంవత్సరం కూడా కాలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరంలోనే ప్రజలందరూ విసుగు చెందుతున్నారు. దాంట్లో కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా బీఆర్ఎస్ వైపే చూడడం జరుగుతుంది. మరి గత 10 సంవత్సరాలు పైలశేఖర్ రెడ్డి గారు మరి భువనగిరి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని గుర్తించి మరి ఈరోజు కూడా అతను చేస్తున్న మూమెంట్ని, అతను చేస్తున్న సహకారం మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చూసుకున్న విధానం బట్టి అందరూ కూడా తిరిగి మరి ఇదే పార్టీలోకి రావడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఈరోజు చిన్నరావులపల్లి గ్రామం, మొన్న ఈ మధ్యనే బీబీనగర్ నుంచి, ఇక ముందు కూడా గ్రామాల వారీగా మాకు ఎంతోమంది రావడానికి ఉన్నారు. మరి నిజమైన కార్యకర్తలు మరి పార్టీలకు అటు ఇటు పోకుండా పట్టుకొని నిలబడ్డ వారిని నేను చూసుకుంటూ మరి వచ్చేవారిని కూడా స్వాగతిస్తూ మరి ఇంకా పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆలోచనతోటే ఉన్నాము. మరి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత కళ్ళబల్లి మాటలు చెప్పి వచ్చిందే తప్ప ఈరోజు కనీసం స్థానిక ఎలక్షన్లు కూడా పెట్టలేని స్థితిలో ఉంది. మరి నిజంగా ఇది ప్రజాపాలన, ప్రభుత్వ పాలన, లేకపోతే ఏం పాలన తెలియట్లేదు. మరి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మరి 40% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. మరి దానికి కూడా ఏదేదో కారణాలు చూపించేసి మరి ఈరోజు ఎలక్షన్స్ ఇవ్వాలో రేపు అనుకుంటున్న తరుణంలో మరి గెలవలేమనే భయంతో ఏదో కారణాలు చూపిస్తే జూలైకో మళ్ళీ పోస్ట్పోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేము పార్టీ తరఫున కోరేది తొందరగా స్థానిక ఎలక్షన్లు పెట్టాలని చెప్పి కోరుతున్నాం. మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు వచ్చిన వాళ్ళు వెల్కమ్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ నాకు ఉపయోగమైన ధన్యవాదాలు తెలుపుతూ, నేను గత 10 సంవత్సరాల నుంచి పోయిన 10 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేయడం జరిగింది. తర్వాత మా పార్టీ కొన్ని అనివార్య కారణాలు ఓడిపోవడం, వాళ్ళు పెట్టిన కొన్ని ప్రలోభాలకు మేము లొంగి అందులో పోవడం జరిగింది. తర్వాత మా తప్పు మేము తెలుసుకొని ఏది మంచి ఏది చేయడం తెలుసుకొని మళ్ళీ మా సొంత ఇంటికి మేము రావడం జరిగింది. ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నా. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సంవత్సరం లోపు మేము అందులో ఉండలేకపోయినాం. అసలు మా వల్ల కాలేక మేము మళ్ళీ మా సొంత పోటీకే రావడం జరిగింది. పోయేటప్పుడు ఎంత నిరుత్సాహంగా వెళ్ళినామో, ఎంత ఉత్సాహంగా వెళ్ళినామో అంతకు రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ మా పార్టీలోకి నేను రావడం జరుగుతుంది. దీనికి నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మండల పార్టీ అధ్యక్షులు గారు రాష్ట్ర సీనన్న గారికి, జయపాల్ అన్న గారికి, పార్టీ సెక్రటరీ అన్న సూపరింటెండెంట్ గారికి, మలయాళ సీనన్న గారికి, మా మీల గ్రామస్తులందరికీ నేను పేరు పేరును ధన్యవాదాలు తెలుపుతున్నాను.